రేయ్, అతను మనల్ని గెటౌట్ అన్నాడా? రేయ్ అదంతా ఏం లేదు, మన పని అయిపోయింది కదా. ఏదో ఒకటి, మనకు డబ్బులు దొరుకుతున్నాయి కదా, మనకి ఇప్పుడు రఫీకే కదా ముఖ్యం. ఆ, అయినా మనం ఆలోచించి చేస్తుండాల్సింది మావా. ఏంటి? అదే డబ్బు తీసుకున్నావుగా. అయితే రఫీక్ గురించి ఆలోచించక్కర్లేదా? అది కాదురా, వాడు ఉద్దేశం ఏంటంటే అతను ఎవరో తెలియకుండా మన నెత్తిని వేసుకోవద్దు అని. నాకెందుకు ఆ పెద్దాయన్ని చూస్తుంటే మోసగాడిలా అనిపిస్తోందిరా. రే, మనకి ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరు డబ్బులు ఇవ్వలేదే. మన అవసరానికి డబ్బులు ఇచ్చింది నేనేగా. ఇక అతనితో వెళ్ళే విషయం అంటారా? ఆ ఒంటి కళతో నన్నేం చేయగలరా చెప్పండి? నిన్నటి వరకు మనతో ఉన్న రఫీక్ ఒక క్షణం వల్లే కదా ఈ పరిస్థితి వచ్చింది. ఇలా జరుగుతుందని మనకు తెలియదు కదా, ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. జేవియర్కి తెలుసు అనుకుంటా. ఏం తెలుసు? సేవియర్ని పరిచయం చేసిందే ఈ హోటల్ వాళ్ళు. అతను ఒక్కడికి తప్ప ఇక్కడ ఇంకెవ్వరికీ తెలియదు. ఇక అతనితో వెళ్ళక తప్పదు. రేపు పొద్దునే నాతో హోటల్కి రా, అతను ఇచ్చే డబ్బులు నీకు ఇస్తాను. సార్, ఒక్క నిమిషం. హలో, అది ఎక్కడున్నావురా? కారెక్కడా? ఒరే, నాన్న కోపంగా ఉన్నారు. మమ్మల్ని ఎందుకురా ఇలా నువ్వు బాధపడుతున్నావు? అమ్మా దయచేసి నన్ను తిట్టకండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఏం చెప్తావురా? నువ్వు ఏదో ఒకటి చెప్తావు, వినటానికి నేనున్నా. మీ నాన్న దగ్గర మాటలు పడేది నేనే కదా. లేదమ్మా, నాకు బేరం దొరికింది, అందుకే ట్రిప్కి వెళ్తున్నాను. ట్రిప్పా? ఏం ట్రిప్పు? నువ్వేం చేస్తున్నావురా? ఒక టూరిస్ట్ అమ్మా అరకులోని చుట్టూ ప్రాంతాలు చూపించాలంట. అడిగిన డబ్బులు ఇస్తారు, నాన్నతో చెప్తే ఒప్పుకోడమ్మా. అందుకని హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు కట్టాలమ్మా. అప్పుడే నాకు ఈ ఆఫర్ వచ్చింది. ఇంకెక్కడి నుంచి ఇంత డబ్బు తేగలను? నువ్వు ఎలాగైనా నాన్నతో చెప్పి ఒప్పించు ప్లీజ్. అతన్ని తీసుకెళ్తే నీకు డబ్బు దొరుకుతుందా? దొరుకుతుందిలే అమ్మా, ప్రస్తుతానికి నేను అడ్వాన్స్ తీసుకున్నాను. అమ్మా నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్తే నాన్న వింటాడు. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, ఆయన బండిలో వెయిట్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వెళ్ళు.